జితేందర్, క్లాస్ రావట్లేదు సరిగా. జర ఫంక్షన్ ఉండే సార్ అక్కడికి ఓకే. పోయినా సార్ రికార్డ్ చేస్తున్నావా? చేస్తాను. ప్రాక్టీస్ చేస్తున్నావా? చేస్తున్నా సార్. ఓకే, వెరీ గుడ్. ప్రాక్టీస్ చేస్తే పర్లేదు బా. మళ్ళా వర్క్ ఈ వర్క్ అని మళ్ళా నిలబడిపోకుండా. మార్నింగ్ మార్నింగే ఉంటున్నాయి అవి పూజలు అవి. మ్మ్. ఓకే. మ్మ్. బాగుందా? హలో, నేను 10 కాల్ చేయకు, క్లాస్లో ఉన్నా. ఓకే. మ్మ్. యా. సో నిన్నటి క్లాస్లో మనము సర్వీస్ కంపెనీకి సంబంధించిన 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలి అనేది నిన్న క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్లో మనకి కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటే ఏంటి అనేది క్లియర్గా డిస్కషన్ చేద్దాం. కంపెనీ స్ప్లిట్టింగ్ ఎందుకు చేయాలి, ఇయర్ ఎండ్ లో అడ్జస్ట్మెంట్స్ ఎందుకు చేయాలి అనేది కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయలేం. వాటిని అసెట్స్ కాను లైబిలిటీస్ కాను మార్చుకొని నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది మెయిన్ అన్నమాట. ఓకే. తర్వాత మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి 31st మార్చ్ లో. కాబట్టి వాటిని ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్స్ కానీ మార్చుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే. ఎందుకు అలా? ఎందుకంటే ప్రతి మంత్ ఎక్స్పెన్స్ లైక్ శాలరీస్ కానీ, రెంట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, టెలిఫోన్ బిల్ అనేది నెక్స్ట్ మంత్ 5వ తారీఖు లోపల అలా ఇస్తారు. కానీ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st ఎండ్ అవుతుంది. కాబట్టి మార్చికి సంబంధించి ఏమైనా కావాలి అంటే నెక్స్ట్ ఇయర్కి మనం ఇవ్వలేము. ఎందుకంటే ఆ ఇయర్ని క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఏ ఇయర్ ఆ ఇయర్ సపరేట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ మనకు తెలియాలి. సో కాబట్టి ఆ ఇయర్ ని మనం క్లోజ్ చేయాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే యాజ్ పర్ అకౌంట్స్ రూల్స్ పరంగా మనము F7 టోటల్ మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ఫస్ట్ మనం F7 లో ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి. ఎంట్రీస్ అన్ని పాస్ చేయాల్సి వస్తుంది. ఓకే. చూడండి. సో నిన్నటి క్లాస్ లో మనం 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలో డిస్కస్ చేస్తాం. టుడే వచ్చేసి మనకి ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st మార్చ్. ఓకే, ఇవన్నీ F7 లో ఎంటర్ చేయాలి. టాలీ ఆల్రెడీ చేసిన కంపెనీ ఓపెన్ చేస్తున్నాను, సర్వీస్ కంపెనీ. వచ్చర్స్ F7, ఫారెక్ మార్కెట్ ఆల్రెడీ సి, సన్రీ డెప్టర్స్ 20,000, కన్సల్టింగ్ ఫీజ్, ఆఫీస్ రెంట్ 2,500, రెంట్ పేయబుల్, బిజినెస్ ఫీజ్, పేయబుల్, ప్రొవిజన్స్, ఆఫీస్ ఎక్స్పెన్స్ 50. పేయబుల్స్ అన్ని ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ ఒకటే.
ప్రొవిజన్. నెక్స్ట్ క్యాబ్. లాస్ట్ ట్రావెల్స్. తర్వాత అసెట్స్ మనం పర్చేజ్ చేసి ఉంటాం, అవి బిజినెస్ కోసం మనం ఉపయోగిస్తాం, వాటి మీద డిప్రిషియేషన్ తీయటం. సో టోటల్ అమౌంట్ ఇక్కడ 14,000. ఓకే, 401. ఇలా ప్రతి అసెట్ మీద మనం డిప్రిసియేషన్ చేయాలి. సేమ్. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ మెగాజిన్ అనేది మీరు జూలై మంత్ లో చేసింటారు, అది క్రెడిట్ ఇవ్వాలి. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 4,000. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ అదర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్. ప్రొవిజన్స్. తర్వాత స్టాక్ ఆఫ్ స్టేషనరీ. కరెంట్ అసెట్స్. రివర్స్ ఎంటర్ చేయాలి, ఎందుకని చెప్తాను. నెక్స్ట్ డ్రాయింగ్స్ 24,000. ఆఫ్ కోర్స్ 1,05,279. ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిందో దాన్ని మనం క్యాపిటల్ లో కలపాలి. అది జీరో అయిపోతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ జీరో అయిపోయి క్యాపిటల్ వాల్యూ పెరుగుతుంది. ఇది లాస్ట్ లో చేయాలి. జీరో అయిపోయి క్యాపిటల్ వాల్యూ అనేది పెంచాలి. ఇలా. ఓకే. సో మనము ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేస్తున్నాను. బ్యాలెన్స్ షీట్ చూడండి. ఆల్ టైప్స్ చూడండి. 4,61,869 ఉంది. 4,61,869. ఈ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ వీక్ అంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారిపోతుంది యాజ్ ఇట్ ఈస్ గా.
ఓకే. పేజ్ నెంబర్ 20. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a journal voucher. Okay. తర్వాత first check the net profit in profit and loss account, then go to journal voucher because it is transfer entry as capital has to be increased. Debit profit and loss, credit capital account. తర్వాత March month salaries rent. Generally, expenses like salaries, rent paid in the next month, but we have to close the accounts in the month of March because the financial year from 1/4/23, 31/3/24. So we have to transfer the expenses into liabilities. Debit rent expenses, credit rent payable or current liabilities. ఇప్పుడు మనం చేసిన ఈ ప్రాసెస్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం? The next financial year we have to pass the entry like this. Debit rent payable, credit cash or bank. డెబిట్, రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్. ఇప్పుడు చేయాలి. కంపెనీ స్ప్లిట్టింగ్ అయిన తర్వాత చేస్తాం అది. ఓకే. లైక్ చూడండి. ఇప్పుడు మనం ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అని పోస్ట్ చేసాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉన్న వాల్యూస్ అన్ని నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారాలి. సో అప్పుడు డేటా స్ప్లిట్ డేటా ఎంటర్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి. ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి. ఇప్పుడు 1/4/25. ఆల్రెడీ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, సర్వీస్ కంపెనీ, December 11 అని. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసామంటే 2 కంపెనీలు వస్తాయి. ఒకటి డూప్లికేట్, ఒకటి ఒరిజినల్. ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ అన్నట్టు. ఒకదాన్ని మనం డిలీట్ చేయాలి. యూ కెన్ సెలెక్ట్ ఏ డేటా బిట్వీన్ 2 April 24 and 1 April 25. రికమెండెడ్ డేట్ ఈజ్ 1 September 24. ఓకే. ఎంటర్. చూడండి, 3 కంపెనీలు చేసిన మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. ఫస్ట్ ఆల్టర్ చేస్తున్నాం డేటాని. మధ్యలో ఉన్నది ఓపెన్ చేయండి. ఆల్ట్ డి, డి ఫర్ ఢిల్లీ. ఒక కంపెనీ డిలీట్ చేసాం. ఇప్పుడు ఇది ఏ ఇయర్ది, ఏ సంవత్సరం అనేది మనం పెట్టుకోవాలి. 24/25. కంట్రోల్ ఏ, సేవ్. 25/26. ఎస్కేప్. ఓకే. ఇక్కడ నో వోచర్స్ ఎంటర్డ్ అంటే ఇది కొత్త కంపెనీ. దీంట్లో ఎలాంటి డేటా లేదు. జస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. లాస్ట్ ఇది ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింటుంది. చూడండి. చూడండి, 4,61,829. లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. కావాలంటే చూడండి. 25/26. ఓల్డ్ చూద్దాం. ఇక్కడ పైన ఏదైతే పైన ఉంటుందో యాక్టివ్ లో అది ప్రజెంట్ కంపెనీ అని. 24/25 అంటే ఇది ప్రజెంట్ కంపెనీ. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఓకే. చూడండి, ఇది ఓల్డ్ కంపెనీ 4,61,829. సో అదే 25/26 ఏదైతే ఉందో అదే వాల్యూ దీంట్లో కూడా వచ్చింది. 4,61,829. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ అంతా బిజినెస్ చేస్తాం. ఇప్పుడు
రెంట్ డెబిట్, రెంట్ పేబుల్ క్రెడిట్. మనము F7లో ఎంటర్ చేసాం. కంపెనీ స్ప్లిట్ చేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? డెబిట్ రెంట్ పేబుల్, క్రెడిట్ క్యాష్ అడ్వాన్స్ చేయాలి. పేమెంట్లు తీసుకోవాలి. రెంట్ పేబుల్ 2500. డేట్ కెనాట్ బి బిలో ద ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్. ఎందుకు ఇక్కడ ఎంట్రీ పాస్ అవ్వలేదు చెప్పండి? ఎందుకు పాస్ అవ్వలేదు ఎంట్రీ? ఎనీవన్? ఎంట్రీ ఎందుకు పాస్ అవ్వలేదు? ఓకే. కంపెనీ స్ప్లిట్ అయిన తర్వాత అది ఇంకా ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఉంటది. మీరు గేట్వే ఆఫ్ టాలీలో ఆల్ట్ F2 ఇచ్చేసి ఇయర్ మార్చాలి. అప్పుడు పాస్ అవుతుంది. అంటే పేయబుల్, సాలరీ పేయబుల్. ఇలా ఏవైతే పేయబుల్స్ ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ ఇయర్ లో స్టార్టింగ్ మంత్ లో స్టార్టింగ్ వీక్ లో వాటిని క్లియర్ చేయాలి. సో ఈ విధంగా మనము కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటాం, ఇయర్ అండ్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. సార్, ఈ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాల్యూస్ అన్ని నాకు ఏమీ అవసరం లేదు, అన్ని జీరో చేయాలి. అన్ని జీరో చేసి అప్పుడు మనము ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి అనుకుంటే ఎలా? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇవన్నీ జీరో చేశారంటే జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ, సేమ్. మీరు బ్యాలెన్స్ షీట్కి వచ్చారంటే ప్రొవిజన్స్ తప్పితే ఇంకా రిమైనింగ్ అన్ని జీరో ఉంటాయి. జస్ట్ ఈ లెడ్జెస్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా జరుపుకుంటూ వెళ్తాం. ప్రొవిజన్స్ ఇలా అమ్మా. ఈ విధంగా కంప్లీట్ స్ప్లిట్టింగ్, కంప్లీట్, తర్వాత జీరో బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ జీరో చేయడం, తర్వాత ప్రొవిజన్ ఎంట్రీస్ ఆర్ కరెంట్ లైబిలిటీస్ ఆర్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ F7లో ఎంట్రీస్ పాస్ చేయడం. సో ఈ విధంగా మనము సర్వీస్లో అయినా, ట్రేడింగ్లో అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఎక్కడైనా కూడా కావచ్చు, మీరు ఇదే విధంగా చేయాల్సి వస్తుంది. ఇదే విధంగా మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? జితేందర్, కృష్ణ, రమేష్? ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటే 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలండి. అంటే ఏప్రిల్ మంత్ లో చెల్లించాల్సిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో 31st లోనే ఇచ్చేసినట్టుగా చూపించుకుంటారు, ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా. సో ఆ 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి అలా చేసేసి నెక్స్ట్ ఇయర్ కి మనం ఏం చేస్తారు? ఓకే, ఆ F7లో పోస్ట్ చేసిన ఎంట్రీస్ అన్ని ఏవైతే ఉంటాయో నెక్స్ట్ ఇయర్ లో ఏప్రిల్లో వాటిని పేమెంట్ లో తీసుకుని జీరో చేస్తారు. అంతే కాన్సెప్ట్. అలా వాళ్ళు చేయడం జరుగుతుంది. దీన్ని ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటారు. ఓకే, లేదంటే కంపెనీ స్ప్లిట్టింగ్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో అది. సో టుమారో మనం ట్రేడింగ్ కంపెనీ ఎలా చేయాలో టుమారో డిస్కస్ చేస్తాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాసెస్ లో? ఏమైనా కృష్ణ, జితేందర్, రమేష్, ఎనీ డౌట్స్? క్లియరా? క్లియర్ సార్. యా, ఓకే, అవి చేయండి.